శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మహాలయ పక్షం అంటే ఏమిటి అనేటువంటిది వచ్చినప్పుడు మనకు పుణ్యకార్యాలు అన్నీ కూడా చేసుకోవటానికి సంవత్సరములో అన్ని మంచి రోజులే ఉంటాయి. అయితే పితృకార్యక్రమాలు చేసుకోవటానికి మాత్రమే ఈ మహాలయ పక్షం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ 15 రోజులు నిజానికి 16 రోజులు వస్తాయి షోడశం. ఎందుకు ఈ 15 రోజులు 16 రోజులు మనం అనుకుంటున్నాము అంటే మహాలయం అంటే ఈ దేవాలయం, దేహ ఆలయము, దేవాలయంలోకి వెళ్ళి మనము ఏదైనా చేసినటువంటి తప్పులు ఉంటే క్షమించమని కోరుకోగలుగుతాం. కానీ మనము సంవత్సరము పొడవునా చేసినటువంటివి ఒకవేళ చేయలేనటువంటివి ఏవైనా పితృకార్యాలు, పితృదోషాలు అనేటువంటివి గనక ఉంటే ఈ మహాలయ పక్షము అనేటువంటి రోజులలో గనక పితృదేవతలను మనము స్మరించుకుంటే మన పిల్లలకు, మన కుటుంబానికి, మనకు ఎదుగుదల, అనేక రకాల ఉపయోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అంటే పితృదేవతలకు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైనా సక్రమముగా చేసుకోవటానికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ మహాలయ పక్షములలో చేసుకుంటేనే అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే ఈ 15 రోజులు పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇది శుద్ధ పాడ్యమైనా కావచ్చు, బహుళ పాడ్యమైనా కావచ్చు. మనకున్నటువంటి ఈ పక్షమే మళ్ళీ అవే తిథులే వస్తూ ఉంటాయి, రిపీట్ అయ్యేది. అయితే బహుళమా శుద్ధమా అనేది, శుద్ధము బహుళము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? పౌర్ణమికి ముందంతా శుద్ధం, పౌర్ణమి దాటితే బహుళము అనేటువంటిది. శుక్లపక్షము, కృష్ణపక్షము అంటాము. అయితే ఈ పక్షము రోజుల్లోనే మిగతాది మళ్ళీ కూడా అదే తిథులే వస్తాయి. అందుకని ఎవరు ఏ తిథిలో వాళ్ళ పితృదేవుడు, సమాజములో అనేక రకాల మంది, ఎన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉండినా ఏదో ఒక తిథిలో ఇది కావాల్సిందే. ఆ తిథులు ఇక్కడ 15 రోజుల్లోనే ఉంటాయి. ఆయా రోజులలో ఏ తిథిలో పోయినారో ఆ తిథి నాడు గనక వాళ్ళు చేసుకుంటే పుణ్యం అవుతుంది అని దాని యొక్క అంతరార్థం. అందుకే మహాలయ పక్షాలు అంటే చాలా యోగవంతమైనటువంటివి, పితృకార్యాలకు సంబంధించినవి అనేటువంటిది తెలుసుకుంటారు అని తెలియజేస్తూ, ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే 15 రోజుల పాటు, పక్షము అంటే 15 రోజులు, ఈ 8వ తారీఖు నుంచి 15 రోజుల పాటు, ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది. గురువుగారు దానం చేయమన్నారు కదా, భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా, లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా. నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను, మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను. నీ బంధువులకు, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు, పేరంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు. ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది, ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది, చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమంకు చేతనైనంత డబ్బు కానీ, వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి. అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి, ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి, ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి, ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి, ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము, ధర్మబద్ధమైంది, అనుకూలమైండేటి, నిజాయితీ కలిగినటువంటివి, అన్ని రకాల కోణాలలో ఆలోచన చేసి కదా మేము చెబుతాం. అందువలన
చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము, మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.